Okay, welcome guys. So we are doing this waves, దాంతో పాటు సౌండ్ కూడా చూస్తున్నాం. ఓకే, అయితే ఈ సిరీస్లో ఇది థర్డ్ క్లాస్. ఓకే, ఒకసారి క్విక్గా లాస్ట్ క్లాస్ రివిజన్ చేస్తే, ఓకే ఇది వేవ్ అనుకుంటే వేవ్ డైరెక్షన్ ఇది. ఓకే, అయితే ఇది వేవ్ అనుకున్నాం మనం. ఎస్, అయితే ఒక సైకిల్ కంప్లీట్ చేస్తుంది కదా. ఓకే, సో ఇక్కడ వరకు ఒక సైకిల్ అనుకున్నాం. తన మెయిన్ పాయింట్ దగ్గర నుంచి పీక్ చూసింది, అలానే డౌన్ కూడా చూసింది. ఓకే, సో ఫైనల్గా మళ్ళీ దాని ప్లేస్కి రీచ్ అయింది. దాన్ని ఏమనుకున్నాం, వన్ సైకిల్ అనుకున్నాం. అయితే మనం ఫ్రీక్వెన్సీ చూసాం వెంటనే. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటండి, నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఇన్ అ సెకండ్. ఓకే, దాని తర్వాత వేవ్ లెంత్ చూసాం. ఒక సైకిల్ కంప్లీట్ చేయడానికి తను ట్రావెల్ చేసే లెంత్ ఈజ్ నథింగ్ బట్ వేవ్ లెంత్. దాని తర్వాత ఏం చూసామండి, టైం పీరియడ్. టైం పీరియడ్ అంటే ఏం చెప్పాను నేను, ఒక సైకిల్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం అయితే పడుతుందో దాన్నే టైం పీరియడ్ అన్నాం. అయితే టైం పీరియడ్ ఈక్వల్స్ టు 1/f, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. దాని తర్వాత ఏం చెప్పాను, యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ ఈ రోజు మీకు తెలుస్తుందండి దీని అప్లికేషన్ వచ్చేసి. ఓకే, సో తన మీన్ పొజిషన్ నుంచి ఎంత దూరం అయితే వెళ్తుందో, పార్టికల్ ఎంత దూరం వరకు అయితే వైబ్రేట్ అవుతుందో దాన్ని ఏమంటాం, యాంప్లిట్యూడ్ అంటాం. సో దీని అప్లికేషన్ మీకు ఈ రోజు తెలుస్తుంది, యాంప్లిట్యూడ్. దాని తర్వాత ఏం చెప్పాను, స్పీడ్ ఈక్వల్స్ టు ఎఫ్, ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్. ఓకే, సో దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం. అండ్ దాని తర్వాత ఆడిబుల్ రేంజ్ చూసామా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి, దీన్ని ఏమంటాం, ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ రేంజ్. ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ రేంజ్. దీనికన్నా ఎక్కువ ఉంటే అల్ట్రాసోనిక్, దీనికన్నా తక్కువ ఉంటే ఇన్ఫ్రాసోనిక్. ఓకే, అయితే ఇక్కడ వరకు చూసాం. బట్ నేను మీకు దీని ఎగ్జాంపుల్స్ ఏమీ చెప్పలా కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ రాసుకోండి. సేమ్ మళ్ళీ డయాగ్రామ్ వేసుకోండి. డయాగ్రామ్ వేసుకొని బ్యాట్. బ్యాట్ అంటే గబ్బిలం, మనం ఆడుకునే క్రికెట్ బ్యాట్ కాదండి, బ్యాట్. ఓకే, బ్యాట్కి కళ్ళు ఉండవండి, కనిపించవు. అయితే ఇది ఎలా ట్రావెల్ చేస్తుంది అంటే, ఇది అల్ట్రాసోనిక్ వేవ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, అల్ట్రాసోనిక్ వేవ్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు జనరల్గా ఏదైనా అడ్డం వస్తే, వినండి, జనరల్గా ఏదైనా అడ్డం వస్తే మళ్ళీ అదే అల్ట్రాసోనిక్ వేవ్ అనేది బ్యాక్ వస్తుంది. ఓకే, ఒకవేళ పంపించిన దాంట్లో 80% 90% బ్యాక్ వచ్చింది అనుకోండి, అప్పుడు అది ఏం ఫీల్ అవుతుంది అని అంటే, ఏదో పెద్ద వస్తువు నాకు అడ్డంగా వచ్చింది అనుకుంటుంది. ఒకవేళ పంపించిన దాంట్లో ఒక 20-30% అనేది బ్యాక్ వచ్చింది, అప్పుడు ఏంటి అని అంటే దానికి అడ్డంగా ఏదో పురుగు వచ్చిందని వెంటనే ఏం చేస్తుంది, అనుకుంటే తినేస్తుంది. ఓకే, సో బ్యాట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, బ్యాట్. సో మనకి ఎగ్జామ్లో క్లియర్గా అడిగేది ఏంటి అని అంటే, బ్యాట్ ప్రొడ్యూస్ చేసేది ఏంటి, అల్ట్రాసోనిక్ వేవ్. ఓకే, నెక్స్ట్ అలానే డాల్ఫిన్స్ అండి. డాల్ఫిన్స్ కూడా అలానే కళ్ళే ఉండవు. ఇవి కూడా ఏం చేస్తాయంటే వెళ్తూ ఉంటాయి ఫుడ్ని వెతుక్కుంటూ. ఆ ఫుడ్ అనేది దీనికి ఎలా దొరుకుతుంది అని అంటే, మళ్ళీ సేమ్ ఫార్ములా, అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రొడ్యూస్ చేసిన దాంట్లో 80-90-100% బ్యాక్ వచ్చేసినాయి అనుకోండి, అప్పుడు ఏదో పెద్దది అడ్డంగా ఉంది అని, దాన్ని గుద్దుకోకూడదని యూటర్న్ తీసుకోమని. ఒకవేళ చిన్నది వచ్చింది అనుకోండి, ఇది కూడా అనుకుంటే వెళ్ళి ఆమ్ చేస్తుంది, తినేస్తుంది. ఓకే, నెక్స్ట్ మీరు ఈ గాజీ మూవీ చూసారా, గాజీ సబ్మెరైన్ది చూసారా. అందులో వాళ్ళు ఏమో చెవులు తుడుచుకొని ఒక మెషిన్ పెట్టుకుంటారు, చెవులు పెట్టుకుంటారా, చెవుట్లో హెడ్సెట్ లా ఉంటుంది. దాన్ని ఏమంటాం అంటే సోనార్ అంటాం. సోనార్ కూడా అల్ట్రాసోనిక్ వేవ్స్నే యూజ్ చేస్తుందండి. ఓకే, సోనార్ మళ్ళీ అప్లికేషన్స్ మళ్ళీ మనం చూస్తాం. ఓకే, సోనార్ కూడా యూజ్ చేసేది ఏంటి, అల్ట్రాసోనిక్ వేవ్. అయితే మీరు ఆ సినిమాలో చూసినట్టుంటే ఈ షిప్ ఏం చేస్తుంది అంటే, అన్ని వైపులా కూడా అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుందండి, అన్ని వైపులు. ఇప్పుడు ఏ వైపు నుంచి రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ వచ్చిందో దాని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పాయింట్ రాసుకుంటారు వాళ్ళు. అక్కడ ఇంకో సబ్మెరైన్,
లైక్ అపోనెంట్ సబ్మెరైన్ ఉంది అని చెప్పి గుర్తిస్తారు. అర్థమైందా? సోనార్. నెక్స్ట్ వన్ సోనోగ్రఫీ. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ స్కానర్ లాంటిదే అండి. మనం చాలా టైప్ ఆఫ్ స్కానర్స్ చేస్తూ ఉంటాం. ఓకే, ఎంఆర్ఐ ఇలాంటివి, అందులో ఎక్స్రేస్, గామారేస్ ఇలాంటివి యూజ్ చేస్తాం మనం. అక్కడ కూడా అప్లికేషన్ చూద్దాం. ఓకే, ఇందులో యూజ్ చేసేది ఏంటి అని అంటే అల్ట్రాసోనిక్ వేవ్స్. అల్ట్రాసోనిక్ వేవ్స్ మీ పేగుల్లోకి పంపిస్తారు. దాన్ని బట్టి అది రిటర్న్ వచ్చే దాన్ని బట్టి మీ దాన్ని డయాగ్రామ్ చేస్తారనమాట, డ్రా చేస్తారు. దాన్ని సోనోగ్రఫీ అంటాం. ఓకే, సో ఈ 4 మాత్రం మీకు ఎగ్జామ్లో అడిగేది. ఒకటి బ్యాట్కి కళ్ళు కనిపించో గుర్తుపెట్టుకోండి. అదేం చేస్తుంది అంటే అల్ట్రాసోనిక్ వేవ్స్ని వదులుకుంటూ వెళ్తుంది. ఎక్కడైనా అడ్డం వస్తే యూటర్న్, ఒకవేళ చిన్న అడ్డం వచ్చిందంటే ఆమ్. సెకండ్ డాల్ఫిన్, సేమ్ ఫార్ములా. తర్వాత సోనార్, తర్వాత సోనోగ్రఫీ. ఓకే, నెక్స్ట్ ఇటువైపు రాసుకోండి. ఇన్ఫ్రాసోనిక్ అంటే ఇవి మరీ తక్కువ సౌండ్లు అండి. ఓకే, అంటే వీటిని వినాలి అని అంటే వాటి చెవులు చాలా పెద్దగా ఉండాలి. చెవులు పెద్దగా ఉన్నాయని అంటే యానిమల్ కూడా పెద్దది అయి ఉంటుంది. యానిమల్ చిన్నగా ఉండి చెవులు పెద్దగా ఉంటే చండాలంగా ఉంటుంది కదా. సో పెద్దగా ఉండే యానిమల్స్ అనమాట. ఎగ్జాంపుల్ ఎలిఫెంట్, డాల్ఫిన్స్, ఈ రెండు రాసుకోండి. సారీ, వేల్స్ అండ్ రైనోస్. ఓకే, సో స్నేక్, గీకు ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ 7 మాత్రమే మనకి ప్రీవియస్ ఇయర్గా వచ్చినవి. సో ఈ 7 మాత్రమే మిమ్మల్ని అడుగుతారు. ఓకే, అంతకు మించి ఏమైనా రీసెర్చ్ చేయాలంటే చేయండి. కానీ మనం ఇక్కడికి వచ్చింది ఏంటి, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఫిజిక్స్ ఎలా ఉంటుంది దాన్ని సింప్లెస్ట్ లాంగ్వేజ్లో నేర్చుకోవడానికి మాత్రమే. ఓకే, ఒకవేళ మనం నేర్చుకునే దానికి కాంపిటేటివ్ ఫీల్డ్కి సంబంధం లేదు అని అంటే అది నేను ఇక్కడ చెప్పను. అది అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఆతృతతో మీరు నేర్చుకోవాలి. ఫైన్, రాసుకోండి ఫాస్ట్గా. సో ఈ 7 ఎగ్జాంపుల్స్కి మించి ప్రీవియస్ ఇయర్లో ఏవి రాలేదండి. సో ఇంకో 3 years వరకు ఏం రావు. ఓకే, ఎందుకనంటే ఎగ్జామినర్ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటాడు. డన్, రాసుకున్నారా? వీటి వేవ్ లెంత్ ఎంత ఉంటుందండి? ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ రేంజ్ వేవ్ లెంత్ ఎంత? 17 meters to 17 mm. More than 17 meters is infrasonic and less than 17 mm is ultrasonic. ఓకే, ఒకసారి రివిజన్ అండి అంతే. రాసుకున్నారా? అయితే నెక్స్ట్ పిచ్ విన్నారా? లో పిచ్, హై పిచ్ అని. ఓకే, అయితే పిచ్ అనేది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. దేని మీద? ఫ్రీక్వెన్సీ మీద. ఒకవేళ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటే పిచ్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటే పిచ్ కూడా తక్కువ ఉంటుంది. ఒకవేళ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే పిచ్ కాదు పిచ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో నేనైతే ఇక్కడ ఇవి అరేంజ్ చేస్తున్నాను, బట్ మీరు మళ్ళీ రాసుకోండి ఈ ఫిగర్. ఓకే, సో దీనిది లో ఫ్రీక్వెన్సీ అంటే లో పిచ్ అనమాట. లో పిచ్. ఓకే, మనకి కొన్నిసార్లు ఏంటి అని అంటే ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎవరైనా యూజ్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం పిచ్ తగ్గించండి, పిచ్ పెంచండి అని చెప్పి యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆ పిచ్ అంటే ఏంటో ఒకసారి నేను రియాలిటీలో ఈరోజు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే ఫైన్. నెక్స్ట్ హై ఫ్రీక్వెన్సీ ఉంటే హై పిచ్. ఓకే, దీని మీద ఎగ్జామ్లో సింపుల్గా ఇప్పటివరకు అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే పిచ్ డిపెండ్స్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్: ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్ and amplitude, none of the above. Okay, frequency will be your answer. Okay, so low frequency unte low pitch untadi, alane high frequency unte high pitch untadi. అయితే ఇప్పుడు లో ఫ్రీక్వెన్సీ ఉంటే లో పిచ్ ఉంటుంది. లో పిచ్ అంటే ఏంటి? ఇప్పుడు మన రాజేంద్ర ఉన్నాడు,
లేదు అని అంటే మన ఫ్యాకల్టీలో మనం చూసుకుందాం. మన శ్రీనివాస్ సార్ ఉన్నారు. ఓకే, చాలా పెద్దగా అరుస్తూ ఉంటారు. విన్నారా క్లాసు? పెద్దగా అరుస్తూ ఉంటారు. ఇంకో ఎగ్జాంపుల్, నేనే అందరికన్నా స్లో మాట్లాడేది. ఓకే, రాజేష్. ఓకే, సో రాజేష్ కొంచెం స్లోగా మాట్లాడతారు. ఇప్పుడు ఈ రెండిటితో పోల్చుకుంటే ఓకే, ఎవరిది లో పిచ్, ఎవరిది హై పిచ్? ఆర్ ఎల్స్ ఐ మీన్ జనరల్గా చేసేద్దాం టాపిక్. ఒక అమ్మాయి ఉంది, శుతిమెత్తంగా నీట్గా మాట్లాడుతుంది. ఇంకోవైపు ఒక అబ్బాయి ఉన్నాడు, రాడ్ గాడ్లా మాట్లాడుతుండు. ఓకే, బారిక్ సౌండ్ అనమాట. సో ఈ రెండిట్లో ఏది లో పిచ్, ఏది హై పిచ్? అమ్మాయిది లో పిచ్, అబ్బాయిది హై పిచ్. అమ్మాయిది హై పిచ్చా? అమ్మాయిది హై పిచ్. ఎస్, ఓకే ఫైన్. సి, ఎప్పుడైనా కూడా ఇక్కడ హై పిచ్ అంటే హై పిచ్చా? ఎక్కువ పిచ్ ఉండేది ఎవరికి? అమ్మాయిలకే. సో హై పిచ్ ఎవరికి ఉంటుంది? అమ్మాయిల వాయిస్ అనమాట, ఫీమేల్. ఓకే, అలానే లో పిచ్ ఎవరిది అని అంటే పాపం అబ్బాయిలది. ఓకే, సో బాయ్స్ గర్ల్స్ అని రాసుకుందాం. ఇంకా ఇక్కడ అందరూ ఆంటీలు అంకుల్ అవ్వలేదు కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే, సో ఈ క్లాస్ చేసేటప్పుడు నేను ఎప్పుడు జనరల్గా చెప్పే ఎగ్జాంపుల్ ఏంటి అంటే బాయ్స్. ఓకే, దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఒక లైన్ సౌండ్తో గుర్తుపెట్టుకోండి. ఓకే, లైన్ సౌండ్ గాంట్రింపు ఎలా ఉంటుంది? చాలా బారీక్ ఉంటుంది. సో ఎవరైతే భారీగా బంగురు గొంతుతో మాట్లాడతారో వాళ్ళది ఏంటి అని అంటే పాపం లో పిచ్. ఓకే, లో పిచ్ అంటే ఎగ్జాంపుల్గా లయన్ తీసుకుందాం. అదే ఒక పిల్లని తీసుకున్నాం అనుకో, మియావ్ మియావ్, లేదంటే ఏదైనా దోమ చెవి దగ్గరకు వచ్చి ఇవన్నీ ఏంటి అని అంటే హై పిచ్. ఇవన్నీ ఏంటండి? హై పిచ్. అంటే ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అని అంటే అక్కడ ఏంటి అని అంటే లైక్ ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఎయిర్ పార్టికల్స్, ఐ మీన్ ఏదైతే మీడియం ఉందో దాని పార్టికల్స్ అనేవి తక్కువ వైబ్రేట్ అవుతాయి. అంటే ఒక సెకండ్లో తక్కువ సార్లు వైబ్రేట్ అవుతుంది. అదే ఈ అమ్మాయిల వాయిస్ ఉంటుంది కదా, ఇందులో ఏంటి అని అంటే కొంచెం ఎక్కువ, ఒకేసారి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే ఎక్కువ సార్లు వైబ్రేట్ అవుతూ ఉంటుంది అనమాట. అర్థమైందా? ఫైన్. అయితే ఇప్పుడు మీరు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకున్నారనుకోండి, ఒక డ్రమ్ తీసుకున్నా, డ్రమ్ అనేది అది లో పిచ్ ఉంటుంది. ఓకే, అదే ఒక ఫ్లూట్ తీసుకున్నారనుకోండి, ఫ్లూట్ది హై పిచ్ ఉంటుంది అనమాట. ఓకే, అర్థమైందా? సో సింపుల్, పిచ్ అనే కాన్సెప్ట్ ఇది. మీకు అడిగేది ఏంటి అని అంటే మహా అయితే దీన్ని ఎలా అడుగుతారు, దీన్ని క్యాట్తో గుర్తుపెట్టుకోండి, ఆర్ ఎల్స్ ఇంకా బాగుంటుంది మస్కిటోతో గుర్తుపెట్టుకోండి. ఓకే, రాసుకోండి. పిచ్ అనే హెడింగ్ పెట్టుకొని రాసుకోండి. పిచ్ అనే హెడ్డింగ్ పెట్టి రాసుకోండి. సో ఈ రోజు నుంచి ఎవరిదైనా వాయిస్ వినడానికి కమ్మగా, స్వీట్గా, లైక్ వినసంపుగా ఉంది అనుకోండి, అది హై పిచ్, అమ్మాయిలది. ఓకే, ఒకవేళ కొంచెం వినడానికి చిరాగ్గా ఉంది, చాలా బంగురు గొంతులా ఉంది, అలాంటప్పుడు వాళ్ళది ఏమంటామంటే లో పిచ్ అనమాట. బాయ్స్ అని నేను చెప్పను, లో పిచ్. ఓకే, okay, now keep a note point and write down there. Pitch depends on frequency. Pitch depends on frequency. అక్కడ స్టార్ పెట్టుకోండి అండి, ప్రీవియస్ ఇయర్స్ లో చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. పిచ్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ. పిచ్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఆడిబుల్ రేంజ్ వరకు ఓకే.
ఒకవేళ ఆడిబుల్ రేంజ్ కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంది అంటే అల్ట్రాసోనిక్ వేవ్స్. అలాంటి వేవ్స్ మన చెవిని తాకితే ఏమవుతుంది? ఇయర్ డ్రమ్ డ్యామేజ్ చేస్తుంది, అంతేనా? ఒకవేళ తక్కువ ఉంటే ఓకే. సో ఓకే ఫైన్, మీరు అందరూ ఆన్సర్ చేశారు కానీ ఆన్సర్స్ అన్ని రాంగ్. ఎందుకనంటే వీటి ఎఫెక్ట్ ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు. వీటి ఎఫెక్ట్ చెవు మీద వేటి వల్ల ఎఫెక్ట్ ఉంటుంది అని అంటే ఓన్లీ ఆడిబుల్ రేంజ్ వల్ల మాత్రమే చెవి మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, సో చెవు కూడా ఎలాంటిది అని అంటే అది వచ్చేటప్పుడు అది ఏ ఫ్రీక్వెన్సీయో చూస్తుంది. ఆడిబుల్ రేంజ్ అనుకోండి దాన్ని అలౌ చేస్తుంది, ఒకవేళ ఆడిబుల్ రేంజ్ కాకపోతే అది పెద్ద రియాక్ట్ అవ్వదు. సో అలాంటివి చెవిని తాకినా కూడా మన చెవికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అయితే చెవికి దేనివల్ల ఎఫెక్ట్ ఉంటుంది అని అంటే లౌడ్నెస్. ఏంటండి? లౌడ్నెస్. ఇప్పుడు నేను చూడండి హలో అన్నా, ఓకే, దీని ఏం చేశానంటే లౌడ్నెస్ పెంచా, హలో, దీనిది కూడా పిచ్ అదే కానీ లౌడ్నెస్ వేరన్నమాట. అర్థమైందా? సో చెవి మీద పిచ్ వల్ల ఏ ఎఫెక్ట్ కూడా పడదు. ఒక అమ్మాయి మాట్లాడినా మీ చెవి బాగానే వింటది, ఒక అబ్బాయి మాట్లాడినా కూడా చెవి బాగానే వింటది, కాకపోతే చిరాకు వస్తుంది కొన్నిసార్లు. అంతేగాని చెవి మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఏం ఉండదండి. ఎందుకు అని అంటే అవన్నీ ఒకటే, ఒక పిచ్లో ఉన్నంత వరకు ఒకటే. ఎవడైనా చెవి దగ్గర కరిస్తే మాత్రం చాచి కొడతాం, ఎందుకు? ఆ టైంలో మన చెవి హర్ట్ అవుతుంది అనమాట. ఎస్, అర్థమైందా? సో మీకు క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, పిచ్ ఎఫెక్ట్ చెవి మీద ఏమైనా, హీరింగ్ మీద ఏమైనా ఉంటుందా అని. ఉండదు. ఏ ఎఫెక్ట్ ఉంటుంది? లౌడ్నెస్. ఓకే, ఇప్పుడు హెడింగ్ పెట్టుకోండి లౌడ్నెస్ అని. రాసుకోండి. loudness depends on amplitude of vibration amplitude of vibration of vibrating object loudness depends on amplitude of vibration of vibrating object. ఓకే, సో మేబీ చాలా మందికి అర్థమై ఉండదు, బట్ చాలా సింపుల్, వినండి. ఇది వేవ్ డైరెక్షన్. ఓకే, అయితే వేవ్ అనేది ఎలా ఫామ్ అయిందండి? ఇలా ఫామ్ అయింది. యాంప్లిట్యూడ్ అంటే ఏమన్నాను నేను? మీన్ పొజిషన్ నుంచి మాక్సిమం డిస్ప్లేస్మెంట్. ఓకే, సో ఇప్పుడు నా చేతిలో ఓం భూమి పుష్టి అనగానే ఒక గిటార్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆ గిటార్ని నేను ఆ స్ట్రింగ్ని పట్టుకొని లైట్గా ఇలా అన్నా, స్ట్రింగ్ అంది. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం గట్టిగా లాగా, అంటే కొంచెం డిస్ప్లేస్మెంట్ పెంచా. ఇప్పుడు దీన్ని పట్టుకొని ఇలా లాగా, స్ట్రింగ్ అంది. దీన్ని పట్టుకొని నేను ఇంకా పైకి లాగా, మళ్ళీ వదిలా, స్ట్రింగ్ అంది. అంటే ఈ డిస్ప్లేస్మెంట్ పెరిగే కొద్దీ కూడా లౌడ్నెస్ పెరుగుతుంది. సేమ్ ఒక డప్పు ఉంది, లైట్గా కొట్టా, స్ట్రింగ్ అంటది, సారీ డంగ్ అంటది. ఓకే, మళ్ళీ గట్టిగా కొట్టా, డంగ్ అని వస్తుంది, ఇంకా గట్టి కొడితే డంగ్ అని వస్తుంది, అంతేనా? ఓకే, ఒకవేళ ఎవరైనా డౌట్ ఉంటే అంజలి బీపిని ట్రై చేయొచ్చు. ఓకే ఫైన్. సో ఇక్కడ ఇది ఎంత మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఉంటే అంత లౌడ్నెస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే లౌడ్నెస్ దేని మీద డిపెండ్ అవుతుంది. సో ముందైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు గిటార్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి, స్ట్రింగ్ ఒకసారి లాగి 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 ఎక్కువ తెగేంత వరకు లాగండి, ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఫైన్, సో ఇట్ డిపెండ్స్ ఆన్ యాంప్లిట్యూడ్. ఓకే, అయితే మళ్ళీ ఒకసారి డయాగ్రామ్ వేసుకొని చెప్తా.
మళ్ళీ సేమ్ డయాగ్రామ్ వేసుకోండి. ఓకే, అయితే లౌడ్నెస్ డిపెండ్స్ ఆన్ యాంప్లిట్యూడ్. ఓకే, అది ఎలా డిపెండ్ అవుతుంది చూడండి. లౌడ్నెస్ని ఎల్తో రిప్రజెంట్ చేస్తామండి. ఎల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్. ఎల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్. ఓకే, అంటే యాంప్లిట్యూడ్ 2 టైమ్స్ పెరిగింది అనుకోండి, అంటే యాంప్లిట్యూడ్ డబల్ అయింది అనుకోండి, లౌడ్నెస్ ఏమవుతుంది? 4 టైమ్స్. ఎంత? 4 టైమ్స్. యాంప్లిట్యూడ్ డబల్ అయిందండి, అంటే ఏ కాస్త 2a అయింది. ఇప్పుడు ఇదేముంది? లౌడ్నెస్ ఎల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 4a స్క్వేర్, విచ్ మీన్స్ 4 టైమ్స్ అయింది. ఓకే, సో సింపుల్గా చెప్పాలి అని అంటే యాంప్లిట్యూడ్ డబల్ అయితే అది 4 టైమ్స్, యాంప్లిట్యూడ్ ట్రిపుల్ అయితే అది 9 టైమ్స్, యాంప్లిట్యూడ్ 4 టైమ్స్ అయితే అది 16 టైమ్స్. ఓకే, రాసుకోండి. ఎల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్. సో ఎగ్జామ్లో మీకు మహా అడిగితే ఏమని అడుగుతాడు అని అంటే, ఒక వేవ్ ఉంది, ఆ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ డబల్ అయింది, లౌడ్నెస్ మీద ఎఫెక్ట్ ఏంటి అని అడుగుతాడు. ఏంటి? 4 టైమ్స్. ఓకే, సో అక్కడ ఎగ్జాంపుల్ కూడా రాసుకోండి. ఇఫ్ యాంప్లిట్యూడ్ ఈజ్ డబల్, ఇఫ్ యాంప్లిట్యూడ్ ఈజ్ డబల్డ్, if amplitude is doubled, then the loudness will increase by 4 times. Then the loudness will increase by 4 times. ఎన్నిసార్లు అండి? 4 times. ఓకే, దానికి మనం ఏం చూస్తున్నాం? యూనిట్ చూస్తున్నాం. ఎస్ఐ యూనిట్ ఏంటండి? ఎస్ఐ యూనిట్ ఆఫ్ లౌడ్నెస్ డెసిబెల్. ఓకే, సో హెచ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ 1/2. ఓకే, దీనికి ఏంటి? డెసిబల్స్. ఓకే, డెసిబల్స్. ఓకే, సో షార్ట్ ఫార్మాట్లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే డి క్యాపిటల్ ఈ. ఓకే, ఫైన్. అయితే ఈ డెసిబల్స్ ఉన్నాయి చూడండి, ఇప్పుడు ఈ టర్మ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, సో జనరల్గా మీరేమీ మాట్లాడుకోవట్లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది. అప్పుడు కూడా మనకి ఎంత సౌండ్ ఉంటుంది అని అంటే, ఎంత లౌడ్నెస్ ఉంటుంది అని అంటే 30 నుంచి 35 ఉంటుందండి. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఎవరైనా మీరు యూట్యూబ్ వీడియో రికార్డింగ్స్ చేసినా, లేదా సింపుల్గా మీ మొబైల్తో రికార్డింగ్ చేసినా కూడా మీకు అది డెసిబల్స్ చూపిస్తూ ఉంటుంది. ఓకే, సో మీకు ఫ్యాన్స్ సౌండ్కి కూడా అదేంటంటే 40 డెసిబల్స్ వెళ్తుంది. ఒకవేళ ఫ్యాన్ ఏది లేదు, హ్యాపీగా మీరు ఏసీ వేసుకున్నారు, ఏసీ తక్కువ సౌండ్ వస్తుంది, పీస్ఫుల్గా నిద్రపోయారు, ఆ టైంలో మీరు డెసిబల్స్ చెక్ చేస్తే 30కి 30కి మధ్యలో ఉంటుందండి. మామూలుగా మనం మాట్లాడుకునేటప్పుడు, ఓకే, ఇలా అరవడం కాకుండా నార్మల్గా మాట్లాడుకునేటప్పుడు ఒక 45 మధ్యలో ఉంటుందండి. 40-45 మధ్యలో ఉంటుంది. ఓకే, అయితే ఒకవేళ 85 వరకు పర్లేదండి, మన చెవి అనేది తట్టుకోగలదు. 85 దాటింది అనుకోండి, చెవి మీద ఏంటంటే విపరీతమైన ప్రెజర్ పడుతుంది. ఇయర్ డ్రమ్ అంటాం, ఒక సన్నటి పొర ఉంటుంది. ఓకే, దాని మీద ఏమవుతుంది అని అంటే విపరీతమైన ప్రెజర్ పడుతుంది.
ఆ ప్రెజర్కి ఏమవుతుంది అని అంటే అది చిల్లు పడుతుంది. కొన్నిసార్లు ఏంటి అని అంటే సడన్గా అంత సౌండ్ వచ్చేటప్పటికి మీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయలేదు. కొన్నిసార్లు ఏంటి అని అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వస్తాయి అన్నమాట. సో 85 వరకు పర్వాలే. ఈ మనకి జాతరలో కొడతా ఉంటారు చూసారు డీజేలు, బాబు డీజే కొట్టంటావా, ఇది మనకి ఎంత ఉంటుంది అని అంటే 85 పైన ఉంటుందండి. అయితే ఇదేంటి అని అంటే వినంగానే చెవులు పోతాయంటే పోవండి. ఒక పావు గంట 20 నిమిషాలు నీకు టైం ఇస్తుంది. దాని తర్వాత నీకు చిన్నగా తలపోటు వస్తుంది, అరే బాబు నేను వినలేకపోతున్నానని. అప్పుడు నువ్వు వింటే ఓకే, లేదంటే తర్వాత ఎఫెక్ట్ ఏంటి అని అంటే మెల్లిగా చెవి నుంచి లైట్గా రక్తం వస్తుంది. అప్పుడు కూడా ఏ జామ అనుకొని మీరు అవాయిడ్ చేశారంటే మిమ్మల్ని అవాయిడ్ చేస్తుంది. ఫైన్. సో 85 వరకు పర్వాలా. మెల్లిగా 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 120 వరకు వెళ్ళచ్చు. 120 దాటింది అనుకోండి, ఇమీడియట్గా మీ చేయాలి అదే స్పాట్లో పోతాయి. ఓకే, ఒకటి ఇయర్ డ్రమ్కి కన్నం అయితే ఖచ్చితంగా పడుతుంది, చిల్లు పడ్డం అంటారు కదా. ఇంకోటి విపరీతంగా బ్లీడింగ్ అవుతుంది. థర్డ్ వన్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే, సో కన్క్లూజన్ ఏంటి అని అంటే నార్మల్ కాన్వర్జేషన్ అప్పుడు ఎంత ఉంటుందని చెప్పానండి? 40 to 45 decibels. 40 to 45 decibels. ఓకే, పీస్ఫుల్ స్లీప్ అంటే మనకు మంచిగా నిద్ర పట్టాలి అనిపించింది అనుకోండి, అప్పుడు ఒక 30 డెసిబల్స్ అనుకోండి, ప్రశాంతంగా నిద్రపోతాం. లేదు ఇప్పుడు ఎవడో మనం పడుకున్న దగ్గర వచ్చి అలా ముచ్చట్లేస్తున్నారు, సో 40-45 వరకే వెళ్తుంది డెసిబల్స్. ఇంకా కొంచెం బండగొంతు కూడా అయితే గట్టిగా మాట్లాడుతూ ఉంటే 50 వరకు వెళ్తుంది. వెంటనే మన నోటి నుంచి బూతులు వస్తారే పక్క రూమ్కి పోరా అంటాం. ఎందుకనంటే ఆ డెసిబల్స్లో మనకు నిద్ర పడదు. నిద్ర పట్టడానికి ఆడ అలవాటు అయ్యాడు అని అంటే ఆడికి ఫ్యూచర్లో ఎక్కడో ప్రాబ్లం ఉంటుంది. ఓకే ఫైన్. అందుకని హెవీ సౌండ్స్ వింటూ మ్యూజిక్ వింటూ చాలామంది పడుకోపోతూ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు తెలియదు, తర్వాత ఉంటుంది వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. హియరింగ్ డ్యామేజ్ మే అక్కర్ అబౌవ్ 85 decibels. May occur above 85 decibels. Hearing damage may occur above, ఇగో రాసుకోండి, హియరింగ్ డ్యామేజ్ కూడా రాసుకోండి. హియరింగ్ డ్యామేజ్ may occur above 85 decibels, but instant damage occurs above 120 decibels. Above 120 decibels. ఓకే, సో ఇక్కడి వరకు క్లియర్? ఎస్. అయితే ఈ డెసిబల్ సౌండ్ అనేది తక్కువ ఉండాలండి. ఒకవేళ ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ అవుతాయి జీవితంలో. ఫ్యూచర్లో వచ్చి పిచ్చి రావచ్చు, చెవులకు చిల్లు పడవచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, చెవంట రక్తాలు కూడా రావచ్చు. అయితే ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ దీని మీద ఏదో కంట్రోల్ తీసుకోవాలి కదా. అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే ఉన్న ఏరియాస్ అన్నిటిని 3 ఏరియాస్ కింద డివైడ్ చేసింది. ఓకే, రెసిడెన్షియల్ ఏరియాస్, ఓకే, కమర్షియల్ ఏరియాస్ అండ్ ఇండస్ట్రియల్ ఏరియాస్. ఇప్పుడు పాప ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఎప్పుడు మెషిన్స్ రన్ అవుతుంటాయి. విత్ మెషిన్స్ వేర్ అండ్ టేర్ ఉంటాయి, అలానే సౌండ్స్ కూడా వస్తాయి. ఓకే, ఇప్పుడు మెషిన్ దగ్గరికి వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి నువ్వు స్లోగా పనిచేయి, ఫాస్ట్గా పనిచేయద్దంటే అది వింటదా? విందు. అందుకని చెప్పి అక్కడ కొంచెం ఎక్కువ ఇస్తారండి. కమర్షియల్ ఏరియాస్ అంటే ఏంటి? మీ షాపింగ్ మాల్స్ కానీ, కిరాణా కొట్లు, పచారీ కొట్లు, ఇవన్నీ అనమాట. అక్కడికి వెళ్ళి పాపం ఎక్కువ గుంపులో ఉంటారు జనాలు. అరే బాబు, అరే పప్పు ప్యాకెట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టరా, ఇది సార్ మీరు స్లోగా మాట్లాడాలంటే ఆడు వింటడా? ఎండ్. అదే రెసిడెన్షియల్ ఏరియాస్ దగ్గరకు వచ్చి మార్నింగ్ పాపం ముచ్చట్లు వేసుకుంటారు, టీవీలు ఆన్ చేసుకుంటారు. బాబు టీవీ కూడా నువ్వు సైలెంట్లో పెట్టుకొని చూడంటే ఎవడైనా చూస్తాడా? చూడగా. సో పర్పస్ని బట్టి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రేంజ్ ఇచ్చారండి. ఓకే, సో ఏరియాస్ని ఎలా డివైడ్ చేశారు? ఏంటవి? రెసిడెన్స్ అని రాస్తున్నాను, విచ్ మీన్స్ రెసిడెన్షియల్ ఏరియాస్.
కమర్షియల్ ఏరియాస్ అండ్ ఇండస్ట్రియల్ ఏరియాస్. ఓకే, ఇక్కడ నైట్ టైం మాక్సిమం 45 డెసిబెల్స్ అండి. ఎంత? మార్నింగ్ అంటే డే టైం 55 డెసిబెల్స్, 45 నుంచి 55. అంతకు మించొచ్చా అంటే మించకూడదండి. ఒకవేళ అంతకు మించాలి అంటే ఏం చేయాలి అని అంటే మీరు పర్మిషన్ తీసుకోవాలి లోకల్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి. ఓకే, లోకల్ పోలీస్ స్టేషన్ దగ్గర మీరు పర్మిషన్ తీసుకుంటే వాడు ఏం చేస్తాడంటే ఎంత టైం వరకు, ఓకే ఫైన్, దీనివల్ల జనాల మీద ఇంత ఇంపాక్ట్ పడుతుంది, సో ఇంత ఫైన్ కట్టు అని చెప్తాడు. అండ్ ఫైన్ కట్టు అని చెప్పేటప్పుడే క్లియర్గా పేపర్ మీద రాసిస్తాడు. 7 తర్వాత మాత్రం మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీ సౌండ్ బాక్స్లు అన్ని ప్యాక్ చేసేయాలి. అందుకని మీరు వినాయక చవితి ఇలాంటప్పుడు చూస్తే జనరల్గా 7కి ముందు రారండి ఎవరు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి చూడండి, 7కి ముందు రారు. ఎందుకు అని అంటే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారా లేదా అనేది పక్కన పెడితే బోల్డ్ అంతమంది తీసుకుంటారండి. సగం మంది తీసుకుంటారు, సగం మంది తీసుకోరు. అందుకని చెప్పి మార్నింగ్ వచ్చారనుకోండి వాళ్ళకి సగం కలెక్షన్సే వస్తాయి. అదే 7 తర్వాత వచ్చారనుకోండి జోబులు నిండుగా కూడా కలెక్షన్స్ వస్తాయన్నమాట. అందుకని 7 తర్వాతే వస్తారు. 7 తర్వాత సార్ నా దగ్గర పర్మిషన్ ఉంది అని అంటే దాచిపెట్టుకో, టైం అయింది బాబు, 45కి దాటకూడదు. దాటిందంటే 5,000 ఫైన్. ఓకే, సో ఇది పరిస్థితి. కమర్షియల్ ఏరియాస్లో డే టైంలో 55 ఉండొచ్చండి, సారీ నైట్ టైంలో 55 ఉండొచ్చు, డే టైంలో 65. రాసుకోండి, నైట్ టైంలో 55 డెసిబెల్స్ అండ్ డే టైంలో 65 డెసిబెల్స్. ఓకే, సో కమర్షియల్ ఏరియాస్లో ఇలా ఉండొచ్చు. ఇండస్ట్రియల్ ఏరియాస్లో వచ్చేసి నైట్ టైంలో 70 డెసిబెల్స్ అండ్ డే టైంలో 75 డెసిబెల్స్. ఓకే, అక్కడికి వెళ్ళి నేను రాత్రి పడుకుంటాను కొంచెం మెషిన్ సౌండ్ తగ్గించు అని అంటే కుదరదు. అర్థమైందా? అక్కడ తగ్గిరు. ఇంటికి వెళ్ళి రెసిడెన్షియల్ ఏరియాలో పడుకో, నీకు 45 కన్నా తక్కువ గ్యారంటీ ఉంటుంది. లేదు నేను ఇక్కడే పడుకుంటానంటే యూ హ్యావ్ టు క్యారీ యువర్ ఓన్ ఎక్విప్మెంట్స్. ఓకే, అర్థమైందా? సో ఇవి డెసిబెల్స్. ఓకే డన్. అయితే ఈ డెసిబెల్స్ పెరిగితే ఏంటంత చేంజ్? ఇప్పుడు నేను చెప్తున్నాను 85 వరకు వినొచ్చు అని, 85 దాటితే ఏమవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఏంటి ప్రాబ్లం అనేది ఒకసారి అది కూడా చూద్దాం. ఓకే, సో చూడండి, ఇప్పుడు జనరల్గా మనకి మన చెవి మీద ఎంత ప్రెజర్ పడుతుంది అని అంటే 20 మైక్రో పాస్కల్స్. ఎప్పుడు మీరు 0 డెసిబెల్స్ సౌండ్ వింటున్నప్పుడు. అంటే ఇమాజిన్ ఈ భూప్రపంచం మీద ఏమీ లేదు అసలు, ఒక ఆకు కూడా అల్లాడట్లా, నిశ్శబ్దంగా ఉంది. అంటే మీరు స్పేస్లోకి వెళ్ళిపోయారు, మీకు ఏమీ వినిపించట్లా, సైలెంట్గా ఉందన్నమాట. అలాంటి టైంలో ఎంత ఉంటుందండి? 0 డెసిబెల్స్. అది భూమి మీద పాసిబుల్ కాదు. ఆకు అల్లాడినా కూడా 35 వరకు వెళ్తుంది. ఓకే, సో అయితే ఏమవుతుంది అని అంటే దీన్ని చూడండి, 20 ఇంటూ మైక్రో అంటే 10⁶, నానో అంటే 9. ఓకే, సో 10⁶. ఓకే, దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 10⁵ పాస్కల్స్. ఓకే ఓకే, అర్థం కాకపోయినా పర్లేదు, వినండి, నేను చెప్తే అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఎవ్రీ 10 డెసిబెల్స్ పెరిగేటప్పటికి ఇది 10 టైమ్స్ అవుతుందండి. ఇక్కడ 10 డెసిబెల్స్ పెరిగే కొద్దీ ఇది 10 టైమ్స్ అవుతుంది. ఎగ్జాంపుల్గా ఇక్కడ 10 డెసిబెల్స్ అయింది అనుకోండి, ఇదేమవుతుంది అని అంటే 2 ఇంటూ 10⁻⁻⁴ పాస్కల్స్. ఓకే,
ఒకవేళ ఇది 20 డెసిబల్స్ అయింది అనుకోండి, ఇదేమవుతుంది 2 × 10⁻³ పాస్కల్స్. ఒకవేళ ఇది 30 డెసిబల్స్ అయింది అనుకోండి, ఇదేమవుతుంది 2 × 10⁻² పాస్కల్స్. ఒకవేళ ఇది 40 అయితే 2 × 10⁻⁻1 పాస్కల్స్. ఓకే, ఒకవేళ ఇది 50 అయితే 2 పాస్కల్స్. అంటే మీరు ఆడిబుల్ ఏదైతే అంటే లైక్ మీరు నార్మల్ కాన్వర్జేషన్ ఏదైతే ఉందో ఆ నార్మల్ కాన్వర్జేషన్ అప్పుడు మీ చెవి మీద పడే ప్రెజర్ ఎంత అండి? 2 పాస్కల్స్. ఓకే, 1 పాస్కల్ అంటే అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అండి. ఓకే, మన అట్మాస్ఫియర్ మన మీద పెట్టే ప్రెజర్. ఓకే, ఇప్పుడు 2 పాస్కల్ అంటే అది డబల్ అవుతుంది. ఇప్పుడు లెట్స్ సే ఇది 60 డెసిబల్స్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 2 పాస్కల్స్. ఓకే, ఎక్కడైనా తేడా కొట్టిందా? ఓకే, ఇది దీనిది కదా, ఇది 50ది. ఓకే, సైడ్ రాదు. ఒకవేళ ఇదేమవుతుంది 20 పాస్కల్స్ ఇఫ్ 60 డెసిబల్స్. ఒకవేళ 70 డెసిబల్స్ అయితే 200 పాస్కల్స్. ఒకవేళ 80 డెసిబల్స్ అయితే 2000 పాస్కల్స్. సి ఇమాజిన్ నార్మల్ టైంలో మీ మీద 2 పాస్కల్స్ ప్రెజర్ క్రియేట్ అవుతుందండి. ఓకే, అదే 80 డెసిబల్స్ వచ్చేటప్పటికి 1000 టైమ్స్ ఎక్స్ట్రా ప్రెజర్ మీ చెవి పొర మీద క్రియేట్ అవుతుంది. ఓకే, ముందు సరదాగా ఇలా అంటుంది మీ చెవి పొరని, ఇప్పుడు ఏమంటుందంటే ఇలా అంచి పెడుతుంది. 2000 పాస్కల్స్. మీ చెవి పొర ఏమవుతుంది? చిల్లు పడుతుందా లేదా? సో ఎవ్రీ 10 పాస్కల్స్కి ఇక్కడ ఏమవుతుంది? 10 టైమ్స్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో 10 టైమ్స్ ఇంక్రీజ్ అయ్యేటప్పటికి ప్రెజర్ ఒకేసారి ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇప్పుడు సడన్గా నేను ఒక 90 డెసిబల్స్ అన్నాను అనుకోండి, ఎంత? 20,000 పాస్కల్స్. ఇంకేమైనా మిగులుతుందా చెవి పొర? కన్నం అవడం ఖాయం. ఓకే, సో ఇది ఎఫెక్ట్. ఒకసారి రాసుకోండి. రాసుకున్నారా? సగం సగం రాసుకోండి, లైన్గా రాస్తే పేజ్ వేస్ట్. ఇటు సగం అటువైపు సగం మిగిలింది రాయండి. డన్. ఓకే, అయితే ఇప్పుడు ఇంకో హెడ్డింగ్ పెట్టుకోండి, సూపర్ సోనిక్ ఆబ్జెక్ట్స్. సో లాస్ట్ టాపిక్ ఆఫ్ ద డే అండి. రిమైనింగ్ రేపు ఈ సౌండ్ అనే చాప్టర్ని కంప్లీట్ చేస్తాం. ఓకే, సూపర్ సోనిక్
ఆబ్జెక్ట్స్. ఓకే, నేను ఈ టాపిక్ పెద్దగా చెప్పనండి, ఎందుకు అనంటే సైన్స్ అండ్ టెక్ టాపిక్. సైన్స్ అండ్ టెక్లో ఎలానో మీరు నాతోనే చదువుతారు కాబట్టి, సో సైన్స్ అండ్ టెక్ అప్పుడు నేను క్లియర్గా చెప్తాను ఈ టాపిక్. ఫైన్. ఎందుకు అనంటే దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు డూ విత్ మిసైల్స్. ఓకే, సో ఫైటర్ జెట్స్, మిసైల్స్ వినే ఉంటారు కదా. సో ప్యూర్లీ దాంతో చెప్తే ఇది మీకు బాగా అర్థం అవుతుంది. బట్ అది చెప్పాలి అని అంటే మీకు ముందు కొంచెం ఫిజిక్స్ రావాలి. ఈ ఫిజిక్స్ అనేది మీకు సైన్స్ అండ్ టెక్లో యూజ్ అవుతుంది. ఫైన్. ఓకే, అయితే బట్ చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. ఎందుకు అని అంటే మీకు ఆర్ఆర్బి లెవెల్లో అన్నీ అడగరు, కానీ ఇండియాలో ప్రతి ఒక్కరికి ఏ మిసైల్ గురించి తెలియదు, అసలు మిసైల్ అంటే ఏంటో కూడా తెలియదు. బట్ బ్రహ్మోస్ మాత్రం ప్రతి ఒక్కరికి తెలుసు. ఎస్, అందుకని ఆర్ఆర్బి వాడు కూడా ఓన్లీ బ్రహ్మోస్ మీద మాత్రమే క్వశ్చన్ అడుగుతాడు అనమాట, కరెంట్ అఫైర్ అయినా అవ్వకపోయినా. ఓకే, సో బ్రహ్మోస్ అని హెడ్డింగ్ పెట్టుకొని చిన్నది, బ్రహ్మోస్. రాధా స్పెల్లింగ్. ఓకే, బ్రహ్మోస్. ఓకే, అయితే చూడండి అసలు ఈ నేమ్ ఎలా వచ్చిందో చూడండి. మాస్క్వా. ఏంటండి మాస్క్వా? ఏం రాసుకోవద్దు, వినండి ఫస్ట్. దీన్ని మన ఇండియాలో ఒక రివర్ ఉందండి, దాన్ని ఏమంటాం అంటే బ్రహ్మపుత్ర అంటాం. ఓకే, అయితే ఈ ప్రాజెక్ట్ని ఎవరు కలిసి చేశారు అని అంటే ఇండియా ప్లస్ రష్యా. సో ఇద్దరు కలిపి చేసినప్పుడు నేనే పేరు పెట్టుకుంటా అంటే కుదరదుగా, నీది సగం నాది సగం. సో నా సగం బ్రహ్మపుత్ర, నీ సగం ఏంట్రా అంటే మాస్క్వా. సో బ్రహ్మపుత్రలో బ్రహ బ్రహ, ఓకే, మాస్కోలో మాస్. ఈ రెండింటిని కలిపి ఏమని పెట్టారండి? ఓకే, సో ఆ పేరుని ఇలా డివైడ్ చేసుకోండి. దాని తర్వాత మిక్స్డ్ ప్రాజెక్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ రష్యా. ఓకే, రిమైనింగ్ డీటెయిల్స్ ఇక్కడ నేనేమి ఇవ్వను, ఎందుకనంటే సైన్స్ అండ్ టెక్లో మాత్రమే చెప్తాను. ఓకే, ఆ రెండు రాసుకోండి ఫాస్ట్గా. ఓకే, అయితే దీని రేంజ్ కూడా రాసుకోండి. రేంజ్ 400 కిలోమీటర్స్ అండ్ స్పీడ్ వచ్చేసి 2.8 మ్యాక్. 2.8 మ్యాక్, MACH అండి అది. 2.8 మ్యాక్. మ్యాక్ అంటే ఏంటి వదిలేసండి, నేను చెప్తాను. మ్యాక్, MACH, మ్యాక్. ఓకే, సో ఫస్ట్ రేంజ్ అంటే ఏంటో చూడండి. రేంజ్ అంటే 400 కిలోమీటర్స్ అన్నాను కదా. ఇప్పుడు నేను ఈ మిసైల్ని ఇక్కడ లాంచ్ చేశాను అనుకోండి. ఓకే, 400 కిలోమీటర్స్ లోపు ఎక్కడైనా నేను లాంచ్ చేయొచ్చు, బట్ మ్యాక్సిమం లిమిట్ 400. ఓకే, రీసెంట్గా శతాన్ అని చెప్పి రష్యా ఒక మిసైల్ టెస్ట్ చేసింది, ఇంటర్ కాంటినెంటల్ మిసైల్. అంటే ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్ వరకు ఆ మిసైల్ పంపొచ్చు. రేంజ్ అనేది ఆల్మోస్ట్ క్లోజ్ టు 4000 కిలోమీటర్స్. మనం ఇంకా 400 దగ్గర ఉన్నాం. ఓకే, అది కూడా ఎవరితో కలిసి చేస్తాం? ఫైన్. ఓకే, ఇవన్నీ మళ్ళీ మనం సైన్స్ అండ్ టెక్లో చూస్తాం కాబట్టి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లా. ఫైన్. నెక్స్ట్ స్పీడ్ 2.8 మ్యాక్ అండి. ఎంత? 2.8 మ్యాక్. అయితే మ్యాక్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైనా ఒక బాడీ,
ఏదైనా ఒక ఆబ్జెక్ట్, ఓకే, సౌండ్ ట్రావెల్ చేసే స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది అనుకోండి. అంటే ఎగ్జాంపుల్గా నేను హలో అనకముందే అక్కడికి వచ్చేస్తుంది హలో అని, అంటే చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. దీన్ని స్పీడ్ని ఏమంటాం అంటే మ్యాక్ అంటాం. సౌండ్ ఏ స్పీడ్తోనైతే ట్రావెల్ చేస్తుందో ఆ స్పీడ్ని ఏమంటాం మ్యాక్. ఓకే, ఇప్పుడు రాసుకోండి. స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఈక్వల్స్ టు 1 మ్యాక్. స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఈక్వల్స్ టు 1 స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఈక్వల్స్ టు 1 మ్యాక్. 1 మ్యాక్. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఆర్ ఏదైనా ఒక మిసైల్, ఓకే, దాని స్పీడ్ అనేది లెస్ దాన్ లెస్ దాన్ 0.8 ఉందనుకోండి. 0.8 మ్యాక్. 0.8 మ్యాక్. అలా ఉంటే దాన్ని ఏమంటాం అంటే సబ్సోనిక్ మిసైల్ అంటాం. ఏమంటాం? సబ్సోనిక్ మిసైల్. ఓకే, ఒకవేళ 0.8 టు 1.2 మధ్యలో ఉందనుకోండి, దాన్ని ట్రైసోనిక్ అంటామండి. ట్రై సోనిక్ మిసైల్. ఓకే, ఒకవేళ 1.2 దగ్గర నుంచి 5 ఉందనుకోండి, 1.2 నుంచి 5 మ్యాక్. ఒకవేళ అలా ఉంటే దాన్ని ఏమంటాం అంటే సూపర్ సోనిక్. మీరు ఎక్కువ పేపర్లో చూసే వర్డ్ ఏది? సూపర్ సోనిక్ మిసైల్స్, హైపర్ సోనిక్ మిసైల్స్. సూపర్ సోనిక్ మిసైల్. ఓకే, ఒకవేళ ఏదైనా ఒక మిసైల్ యొక్క స్పీడ్ 5 మ్యాక్ కన్నా కూడా ఎక్కువ ఉందనుకోండి, దాన్ని ఏమంటాం? అబౌవ్ 5 మ్యాక్ విల్ కాల్ ఇట్ యాజ్ హైపర్ సోనిక్ మిసైల్. ఓకే, సో ఎవరైతే మళ్ళీ ఫ్యూచర్లో నాతో సైన్స్ అండ్ టెక్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవి. ఓకే, సో ఇవి సబ్సోనిక్ మిసైల్స్ పిల్ల కంట్రీస్ లైక్ పాకిస్తాన్ కూడా తయారు చేస్తుందండి. పనిచేస్తే లేవో తెలియదు కానీ తయారు చేయడానికి అయితే తయారు చేస్తాం. ఓకే, అండ్ ఇవి కూడా ట్రైసోనిక్ మిసైల్స్ కూడా చాలానే ఉంటాయి. బట్ సూపర్ సోనిక్ మిసైల్స్ తయారు చేయాలి అని అంటే యాక్చువల్గా ఆ కంట్రీ అనేది టెక్నాలజికల్గా స్ట్రాంగ్ అయి ఉండాలి. ఎన్ని కంట్రీస్ దగ్గర ఉన్నాయనంటే చాలా తక్కువ. ఫ్రాన్స్ కానీ, యుఎస్ఏ కానీ, ఆస్ట్రేలియా కానీ, అలానే ఇండియా ఇప్పుడు, ఓకే, అలానే రష్యా, జపాన్, వీటి దగ్గర మాత్రమే ఉన్నాయి. మిగిలిన వాళ్ళ దగ్గర లేవు. నెక్స్ట్ హైపర్ సోనిక్ మిసైల్ అంటే దీనికోసం నిజంగానే ఆ కంట్రీ అనేది టాప్లో ఉండాలండి. ఓకే, లైక్ చైనా, అమెరికా, రష్యా ఇలాంటి వాళ్ళు. అయితే మనం ఏమైనా హైపర్ సోనిక్ దానికి చేసామా అని అంటే రీసెంట్గా మనం కూడా హైపర్ సోనిక్ మిసైల్ ఒకటి టెస్ట్ చేసామండి. ఏంటది? రీసెంట్గా పేపర్ ఎవరైనా చదివారా? ఓ 2 వీక్స్ బ్యాక్, ఎగ్జాక్ట్గా సేమ్ డే 2 వీక్స్ బ్యాక్ శౌర్య అనే మిసైల్ని ఇండియా వాళ్ళు టెస్ట్ చేశారండి. ఓకే, ఈ మిసైల్ అనేది హైపర్ సోనిక్ మిసైల్. వెన్ ఐ సే హైపర్ సోనిక్ మిసైల్ మీకు అక్కడ గుర్తుకు రావాల్సింది ఏంటి? దీని స్పీడ్ అనేది 5 మ్యాక్ కన్నా కూడా ఎక్కువ. ఓకే, సో రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మళ్ళీ మనం అందులో కవర్ చేద్దాం సైన్స్ అండ్ టెక్లో. ఓకే, సో మిసైల్స్ అనేది మీకు మళ్ళీ అక్కడ 2-3 డేస్ పడుతుంది టాపిక్ చెప్పడానికి. సో అప్పుడు నేను ఇన్ డీటెయిల్గా రీసెంట్ కరెంట్ అఫైర్స్తో కలిపి చెప్తాను. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే సబ్సోనిక్, ట్రైసోనిక్, సూపర్ సోనిక్ అండ్ హైపర్ సోనిక్. 0.8 టు 1.2, 1.2 టు 5 అండ్ 5 అబౌవ్. ఓకే, అలానే ఈ ఫైటర్ జెట్స్ కూడా ఉంటాయి కదా. ఫైటర్ జెట్స్ స్పీడ్ని బట్టి వాటిని డిసైడ్ చేస్తాం. కొన్ని ఫైటర్ జెట్స్ సూపర్ సోనిక్ ఉంటాయి. ఓకే, బట్ మోస్ట్లీ ఫైటర్ జెట్స్ అన్ని కూడా సబ్సోనిక్ అండ్ ట్రైసోనిక్. ఓకే, క్లియర్? లాస్ట్ క్వశ్చన్ రాసుకోండి ఈరోజుకి. మనకి ఎగ్జామ్లో అడిగేది ఏంటి అని అంటే మ్యాక్ నెంబర్ అడుగుతూ ఉంటాడు అనమాట. రాసుకోలేదు ఇది? ఫాస్ట్గా రాసుకోండి.
ఓకే, సో మనకి మ్యాక్ నెంబర్ అంటే ఏం లేదండి, స్పీడ్ ఆఫ్ సౌండ్. ఓకే, అయితే నేను ఇక్కడ చెప్తున్నాను కదా 1.2 అని 5 అని 5 మ్యాక్ అని అబవ్ 5 మ్యాక్ అని. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అని మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడండి. ఓకే, సో మ్యాక్ నెంబర్ ఈక్వల్స్ టు, ఓకే, ఒకవేళ ఆ మిసైల్ అనేది ఎక్కువ స్పీడ్లో వెళ్తుంది అనుకోండి, బై సౌండ్తో మనం క్యాన్సిల్ చేసాం అనుకోండి, ఒకవేళ దీనికి డబుల్ స్పీడ్లో వెళ్తే 2 వస్తుంది, ట్రిపుల్ స్పీడ్లో వెళ్తే 3 వస్తుంది, 4 టైమ్స్ వెళ్తే 4 వస్తుంది. అంటే ఫార్ములా ఏమవుతుందండి, స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అపాన్ స్పీడ్ ఆఫ్ సౌండ్. ట్రస్ట్ మీ, ఈ ఆన్సర్ ఎవరు కూడా కరెక్ట్ చేయరండి, అందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు, వదిలేస్తారు, ఏది పడితే అది పెట్టేసి వచ్చేస్తారు. ఎందుకు అని అంటే వాడు సింపుల్గా ఏమన్నాడు, మ్యాక్ నెంబర్ ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ ద సౌండ్ బై స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటాడు, స్పీడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బై స్పీడ్ ఆఫ్ సౌండ్ అంటాడు, స్పీడ్ ఆఫ్ ఏదో ఒకటి ఇచ్చేస్తాడు అనమాట. ఓకే, సో 4 ఆప్షన్స్ ఇస్తాడు, కన్ఫ్యూజ్ చేస్తాడు. బట్ సింపుల్, ఆ ఆబ్జెక్ట్ ఎంత స్పీడ్తో వెళ్తుంది డివైడెడ్ బై సౌండ్. సౌండ్ స్పీడ్ మనం పెట్టంగానే వెంటనే ఏమొస్తుంది, మ్యాక్ నెంబర్ వస్తుంది. ఒకవేళ అది సేమ్ స్పీడ్తో వెళ్తుంది అనుకోండి, 1 మ్యాక్ యూ విల్ గెట్. ఒకవేళ డబుల్ స్పీడ్తో వెళ్తే యూ విల్ గెట్ 2 మ్యాక్, ట్రిపుల్ స్పీడ్తో వెళ్తే యూ విల్ గెట్ 3 మ్యాక్. ఓకే, సో హైపర్సోనిక్ మిసైల్స్ అనేవి 5 టైమ్స్ స్పీడ్తో వెళ్తాయి అన్నమాట, మోర్ దెన్ 5 టైమ్స్. ఓకే, సో ఈ రోజుకింతే, రిమైనింగ్ కొంచెం టాపిక్ ఉంది, సౌండ్ రేపు ఫినిష్ చేసేద్దాం, దాని తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ స్టార్ట్ చేద్దాం. ఫైన్, చలో దెన్, బాయ్ ఫర్ టుడే.